మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మునుగోడు ఉప ఎన్నికల్లో కారు గుర్తును పోలిన 8 చిహ్నాలను తొలగించాలి అంటూ టీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది. పిటిషన్ పై రేపు విచారణ జరుపుతామని చెప్పింది. నిజానికి ఈ అంశంపై టీఆర్ఎస్ శనివారమే హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తుంది. అయితే ఇదేమంత అత్యవసరమైన కేసు కాదంటూ కోర్టు విచారణ జరిపేందుకు నిరాకరించింది. దీంతో టీఆర్ఎస్ ఈ రోజు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. టీఆర్ఎస్ లంచ్ మోషన్ పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం విచారణకు నిరాకరించింది. దీంతో పార్టీ తరపు న్యాయవాది నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక జరగనున్న విషయాన్ని ప్రస్తావించారు. టీఆర్ఎస్ గుర్తును పోలిన చిహ్నాలను తొలగించాలని ఇప్పటికే ఎన్నికల కమిషన్ ను అభ్యర్థించామని, అయితే అధికారులు ఇంకా ఏ నిర్ణయం తీసుకోకపోవడం వల్లే కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్న విషయాన్ని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. టీఆర్ఎస్ వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ లంచ్ మోషన్ పిటిషన్ పై రేపు విచారణ జరుపుతామని ప్రకటించారు. ఇక ఇదే అంశంపై తాజా సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్. థ్యాంక్ యూ ప్రసన్న. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలోనే కారు గుర్తు పోలినటువంటి గుర్తులు 8 చిహ్నాలు ఉన్న నేపథ్యంలో ఈ 8 గుర్తులకు సంబంధించి తొలగించాలంటూ కూడా గతంలో కూడా ఒక పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. పలు సందర్భాలలో ఎన్నికల కమిషన్ కూడా లేఖలు పంపించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎన్నికల కమిషన్ నుంచి ఎటువంటి సానుకూలత లభించకపోవడంతో దీనికి సంబంధించి ఒక పిటిషన్ అయితే లంచ్ మోషన్ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ కి సంబంధించి తొలి విచారణ జరపాలంటూ కూడా న్యాయవాది కోరిన నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి విచారణను తిరస్కరించారు జస్టిస్ అని చెప్పుకోవాలి. అయితే జస్టిస్ తిరస్కరించిన తర్వాత దానికి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి న్యాయవాది అసలు జరిగినటువంటి సిచ్యువేషన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటుగా మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాలను జస్టిస్ తో చర్చించిన అనంతరం కూడా జస్టిస్ దీనికి సంబంధించినటువంటి విచారణ రేపు నిర్వహిస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే రేపు రాబోతున్నటువంటి ఏదైతే ఫైనల్ జడ్జిమెంట్ కి సంబంధించి మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో, దాంతో పాటుగా ఈ 8 గుర్తులకు సంబంధించి గుర్తులను తొలగిస్తారా లేదా ఏమైనా మార్పులు చేస్తారా అన్నటువంటి ఆలోచన కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే టీఆర్ఎస్ కి ఒక బ్రాండింగ్ గుర్తుగా ఉన్నటువంటి గుర్తు కారు గుర్తు కనుక ఈ కారు గుర్తుకు సంబంధించి కారు గుర్తుకు పోలినటువంటి 8 గుర్తులను కూడా గతంలో మునుగోడు ఎపిసోడ్ ముందు కూడా 2018 ఎన్నికలప్పుడు కూడా చర్చించడం జరిగింది. 2018 ఎన్నికల్లో కూడా అనేక ఓట్లు ఇటు వేరే పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు వెళ్ళడము, ఒక పార్టీకి అనే గుర్తింపు లేనటువంటి అభ్యర్థులకు కూడా ఓట్లు నమోదైన నేపథ్యంలోనే టీఆర్ఎస్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గుర్తును ఖచ్చితంగా కూడా కారు గుర్తు ఒకటే ఉండాలి. ఆ కారు గుర్తుకు సంబంధించినటువంటి ఎలాంటి గుర్తులున్నా కూడా వాటిని తొలగించాలంటూ కూడా పేర్కొన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే ఈ పిటిషన్ కి సంబంధించి ఈ రోజు తుది విచారణ జరిగిన నేపథ్యంలో దీనికి ఫైనల్ జడ్జిమెంట్ అనేది రేపు రాబోతుంది. మొత్తంగా టీఆర్ఎస్ కి సంబంధించి మరి ఒకవేళ గుర్తును ఏ గుర్తులను తొలగిస్తారు అనేటువంటి అంశాలు కూడా రేపు తెరపైకి వచ్చేటువంటి అయితే అవకాశాలు కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రణయ్.